చూడండి ఏమిటంట, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఏం చేశాడు నిన్ను ఎక్కువగా ఎంచాడు తక్కువగా ఎంచాడా? లోకం నిన్ను ఏ రీతిగా ఎంచుతుంది? మా చెప్పండి, ఇక్కడ ఉన్నారు కదా అందరం కూడా, బయట ప్రపంచం నేను ఏ రీతిగా ఎంచుతుంది? నువ్వు పనిచేసే స్థలంలో నీ బంధువులు ప్రియులు, అర్థమైందా? ఎలా ఎంచుతుంది నిన్ను? అర్థమైందా? అందరికంటే ఎక్కువ ఎంచుతుందా, అందరికంటే తక్కువ ఎంచుతుందా? కానీ మనం వాళ్ళే కావాలనుకుంటాం, అంతే కదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటాం, ఎలాగైనా నేనేం చేయాలి, నన్ను చూపించుకోవాలి. ఏం లేదు, పౌరుషం వచ్చేస్తుంది కదా కదా, ఏమొస్తుంది? వీళ్ళ ముందు ఏమిటో నేను చూపించుకున్న తడాకా ఎండుదాం అనుకుంటాను చాలా మంది. ప్రేమని వెళ్ళాలి. ఎందుకు? వాళ్ళు ఏమైనా చేస్తారు నీకు? చెప్పండి. లోకస్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, నిన్ను అందరూ ఎలా చూస్తున్నారమ్మా? గొప్పగా చూస్తున్నారా? చెప్పండి. కొంచెం డబ్బులు ఉంటే మాత్రం ఎక్కలేని మర్యాద, ఎక్కలేని ప్రేమ వచ్చేస్తుంది కదా. మనం మాట్లాడకపోయినా వాళ్ళు వచ్చి మళ్ళీ మళ్ళీ పలకరిస్తారు, ఆహ్వానిస్తారు. ఏమీ లేదనుకోండి, ఏం చేస్తారు? నువ్వు మాట్లాడినా మనతో మాట్లాడు. అది ఒకసారి ఇంకా విషయం, ఒకవేళ నువ్వు బాగా నగలు గీగలు మంచి బట్టలు డ్రెస్ వేసుకొని పోయినావు అనుకో, చూడటానికి ముందు బాగానే గౌరవిస్తారు. అవతల వెళ్ళగానే అమ్మో వీళ్ళకి వచ్చి చూడరో అని ఏం చేస్తారు వెనక నుంచి. ఇది లోకం చూసేటువంటి వారు, మన బంధువులు ప్రియులు అందరూ చూసేటువంటి తీరు, విలువ ఇచ్చేటువంటి తీరు. అర్థమైందండి? కానీ దేవుడు, మా దేవుడు చూస్తున్నారా? దేవుడు ఏమన్నాడు? భూజనములందరికంటే నేను ఏం చేస్తున్నాడంట, ఎక్కువగా ఎంచుతున్నాడంట. అంటున్నారమ్మా, ఎందుకు ఎంచుతున్నాడు? నీ దగ్గర ధనాన్ని బట్టి కాదు, అందాన్ని బట్టి కాదు, బలం బట్టి కాదు, లేదా నీకున్నటువంటి యొక్క ఆస్తిపాస్తులను బట్టో, లేదా నీకున్న పలుకుబడిని బట్టో, లేదా నీకున్న దేని లోక సంబంధంగా నీకున్న దాన్ని బట్టి కాదు. అర్థమైందండి? ఒకటి ఆయన దగ్గర చూసేది, నీవు ఆయన సృష్టికర్తవు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు అని ఏం చేస్తావు నువ్వు గ్రహించి, నీ పాపాలు ఒప్పుకొని ఏం చేస్తావు నువ్వు? మారు మనసు పొందావు. కాబట్టి నువ్వేం చేసావు? ఆయన బిడ్డవే అయ్యో, అంతే చాలని ఆయనకి కావాల్సింది. అర్థమైందండి? అది కూడా ఆయన చేసిన కార్యమే. అది కూడా భూలోకం అందరికంటే నేను ఏం చేశాడంట, ఎక్కువగా ఎంచాడండి. ఇప్పుడు ఎక్కువగా ఎంచే దేవుడు నీకు కావాలా, అందరికంటే నేను నీచంగా ఎంచేటువంటి యొక్క ఈ లోకంలో ప్రజలు నీకు కావాలా? ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు అర్థమవుతుందండి? నేను అందరికంటే ఎక్కువగా ఎంచి ప్రేమించి నీకు ప్రాణం పెట్టి నేనేం చేసి విమోచించి తన బిడ్డగా తన ఇంటివాడిగా చేసుకున్నటువంటి ఆయన నీకు కావాలా, లేదా నిన్ను నీచంగా చూసేటువంటి లోకస్తులు కావాలా? ఒకసారి ఆలోచించుకో. ఎవరు కావాలి నీకు? ప్రేమ ద్వారా. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏ సైడ్ మళ్ళీ చదవండి అన్నమాట. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచాడంటమ్మా. చూసారా? నేను ఎక్కువగా ఎంచుతున్నాడు. ఆయన నీకు ఎంత మర్యాద గౌరవం ఇస్తున్నాడో, ఈ ప్రపంచం నీకు ఎంతగా మనకి మర్యాద చేస్తున్నాడు, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే అంతగా ఈలో ఎవరు ప్రేమించరు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు వెన్న యేసు ఏమంటాడు? నేను నీకు తోడుగా ఉన్నా అంటాడు, భయపడొద్దు అంటాడు, ధైర్యపరుస్తాడు. ఎలాంటి యొక్క నీవు ప్రేమ దుఃఖంలో నిరాశలో మునిగిపోయినప్పటికి కూడా అక్కడ నేను దేవుడు ఏం చేస్తాడు? నువ్వు పైకి తీసుకొచ్చి నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా నేను ఎంచుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైనా సరే, ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, నన్ను పలానా వారు అందరికంటే ఎక్కువగా నన్ను ఎంచుతారు, దేవుని కంటే ఎక్కువ నన్ను ఎంచుతున్నారు అన్నటువంటి వారు ఎవరున్నారు? చెప్పండి. ఎవరు? ప్రేమైన పిల్ల, ఈ విషయం అర్థం చేసుకుని నిజంగా మన ప్రభు
ఎంత గొప్ప యోగ్యత మనకి ఇచ్చాడు, ఎంత గొప్ప అర్హత ఇచ్చాడు. ఈ లోకంలో నీకు ఎలాంటి గౌరవం లేకపోవచ్చు, మర్యాద లేకపోవచ్చు, అర్థమైందా? నువ్వు ఎన్నికైనా ఉండవచ్చు. అందుకే పౌలు గారు అంటాడు, మీ పిలుపును మీరు ఒకసారి, మీ పిలుపుని ఏర్పాటును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళు ఎన్నికైన వాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, జ్ఞానవంతులు కానీ, బలవంతులను దేవుడు ఏం చేయలేదు, ఏర్పాటు చేసుకోలేదండి. బలవంతులు సిగ్గుపరచడానికి దేవుడు ఏం చేశాడంట, బలహీన్ని జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి, జ్ఞానం లేని వారిని, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఏం చేశాడు దేవుడు, ఎన్నిక లేని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టికి ఎంచుకోలేదండి, అందరికంటే ఎక్కువగా నిన్ను ఎంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ దానికంటే నిన్ను ఎవరైనా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉంటే ప్రేమిలరా మీరు చెప్పండి. అందుకే నువ్వు ఎవరైనా సరే, నువ్వు ప్రభువుని ఎప్పుడైతే అంగీకరిస్తున్నావు, నీ పాపాలు ఒప్పుకొని మారుమనసు పొందాయి, ప్రభువుని స్వతం అంగీకరించి ప్రభు చిత్తానికి అప్పచెప్పి ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుంటున్నావు, ఏమవుతున్నావు, ఆయన ఇంటి వాడవు అవుతున్నావు, ఆయన కుమారుడు అవుతున్నావు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడు, ఆయన కుమారులుగా ఎంచుతున్నాడు, ఆయన రాజ్యంలో వారసుడుగా ఎంచుతున్నాడండి, వారసత్వం ఇస్తున్నాడు దేవుడు. నువ్వు గొప్ప అంతస్తు కలిగిన వాడు, నీకొక స్థానము, అర్థమైందా? నీకేం జ్ఞానం లేదని, చదువుకోలేదని నీకొక స్థానం పరలోకంలో లేదండి. ఇవన్నీ లోకములతో పాటు నశించిపోయేటువంటిది. పరలోకం ఏంటండి, అందరూ ఏమై ఉన్నారు, ఏకమై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది? చదువుకున్నవాడు చదువు లేనివాడని లేదు, అందరినీ కూడా సమాన వారసత్వం దేవుడు ఏం చేస్తున్నాడు, మనకి అనుగ్రహిస్తున్నాడు. అందుకే మనం ప్రతి ఒక్కరము యేసుని విశ్వాసం ఉంచారు. ఏమని ప్రార్థన చేస్తాం, తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఏమని చేస్తామమ్మా, తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. కొంతమందికి ఏదో తండ్రి అని పిలిచాకు, యేసుని నమ్ముకున్న వాళ్ళందరికీనా చెప్పండి అమ్మా, ఒకరికైనా, కేవలం పాస్టర్లకైనా, అందరికీ కదా. మరి అందరు ప్రార్థన చేసి ఆలకించాడు దేవుడు. ఎవరు చేసిన ప్రార్థన, ఎక్కడి నుండి చేసినా ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకు ఆలకిస్తున్నాడంటే, నిన్ను అందరికంటే ఎక్కువగా నేను ఏం చేశాడు, ఎంచాడు. హెచ్చించడం కాదు, ఎంచాడు. ఇలా ఎంచడం అంటే అర్థమైందా? అదే ప్రేమారం, నువ్వు అందరికంటే ఎవరి విలువైన వాడివి, అందుకని నువ్వు నా సొత్తు అన్నాడు. ఏందమ్మా, నువ్వెవరివి, నా సొత్తు. ఉదాహరణకి ఇప్పుడు ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి కదా, ఇవన్నీ డబ్బులు పెట్టి కొనుక్కొచ్చినవే. చివరికి అక్కడ టాయిలెట్ దగ్గర ఒక జగ్గు ఉంది, అది కూడా ఏం పోయింది, డబ్బులు పెట్టి కొనుక్కొచ్చింది. దాన్ని ఎవరైనా ముట్టుకుని ఎత్తుకొని పోతే ఊకుంటారా? చీపురుపులో పడి ఉన్నాయి, ఊకుంటామా? ఎందుకు? అది విలువ పెట్టి కొనబడింది. అలాగే బహుశా ఈ లోకం నువ్వు చదువుకొని ఉండవచ్చు, చదువులేని వాడు, చిన్న పని, పెద్ద పని, రకరకాలు ఉన్నాం మనం అందరం ఇక్కడ. అర్థమైందా? నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, సమాన దృష్టితోనే అన్ని విలువైందే. మనుషులు మనం ఏం చేస్తాం తెలుసా, అది బాత్ టాయిలెట్ కాడిది, ఇది కాడిది, అది. కానీ అసలు దేని విలువ దానికి ఏముంది, ఉంది. అంతే కదమ్మా. ఇది బెడ్రూమ్లో పెట్టి షోకేస్ ఉండే వస్తువు అని దీని ఒక రీతిగా ప్రేమిస్తామా, బయట ఉండే దాన్ని ఒక రీతిగా ప్రేమిస్తామా? చెప్పండి. అన్నిటిని ఏం చేస్తాం, సమానంగా ఎందుకంటే అన్నిటిని సమానంగా విలువ పెట్టి కొన్నాం కాబట్టి, అది మన సొత్తు కాబట్టి. అలాగనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన దృష్టికి ఏమై ఉన్నారు, విలువైన వారు. అదేందా ఆయన ఏమన్నాడు, అందరిని ఏం చేస్తాడు, ఎక్కువగా ఎంచి. మనం ప్రతి వస్తువు మన ఇంట్లో చూసి 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 ఏం చేస్తాం, మనము కొనుక్కొని వచ్చాం. అంతే కదండి అంతే కదా. ఇప్పుడు మన వస్తువులు కొనుక్కొస్తాం కదా, ఖరీదైన వస్తువుల నుంచి కూడా చీప్ వస్తువుల వరకు కూడా కొంటాం. అంటే ₹1,00,000 వస్తువు నుంచి ₹10, ₹5, రూపాయి వస్తువు కూడా ఉంటుంది మన ఇంట్లో.
కానీ ప్రతి వస్తువుని ఏం చేస్తాం, కొనేటప్పుడు ఏం చేస్తాం, జాగ్రత్తగా పరిశీలన చేసి ఎన్నిక చేసుకుని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం. అది ఏ వస్తువు పోయినా మనం ఏం చేయం, మనము ఎవరిని ఎత్తుకుపోతుంటే ఊరుకుంటామా? అదండి ప్రియుడా. అలాగనే ఈ లోకరీతిగా బహుశా నువ్వు ఏ రీతిగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఎవరివి, తనదుడు ఏమని ఎన్నికైన వాడవి, అందరికంటే ఎక్కువగా ఎంచబడిన వాడవన్న విషయాన్ని మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. ఇంతగా ప్రభు ఏం చేస్తాడు నిన్ను ప్రియులారా, నిన్ను వేరు చేయడమే కాకుండా ఏం చేస్తాడు, తన్ను పరిశుద్ధం ఉండమని చెప్పడమే కాకుండా ఏం చేస్తాడు, నిన్ను అందరికంటే నేను ఎక్కువగా ఎంచుతున్నాడు. హెచ్చించడము కాదమ్మా, ఏం ఎక్కువగా ఎంచి ఆల్రెడీ ఎంచేశాడు నిన్ను. హెచ్చించడం అంటే మెల్లిమెల్లి పైకి తీసుకురావటం అది కాదు, మళ్ళీ ఏం చేయాలి, ఆల్రెడీ ఎంచుకున్నాడు ఆయన దృష్టిలో. కాబట్టి అందుకని ఎవరు కూడా ఏం చేయకూడదు, మనము దుఃఖపడేది లేదు, బాధపడేది లేదు. కానీ ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానంలో ఏం కాదు అని మనం ఏం చేయాలి, మహింపరచడం నేర్చుకోవాలి, ప్రత్యేకంగా ఉండడం నేర్చుకోవాలి ప్రేమ ద్వారా. అందుకని ఆ స్థానం మనం ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదని దేవుని వాక్యం మనకు క్లియర్గా తెలియపరుస్తుంది ప్రేమ ద్వారా. ఇదే 26వ అధ్యాయము 18-19 చదవండి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువనియు. ఇక్కడ అంటున్నాడు, నిన్ను స్వకీయ జనముగా ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? ఎందుకు ఎంచుకున్నాడంట? నీవేం చేస్తావు అంటే, నేను ఇంతగా ఏం చేస్తాను, హెచ్చించాను అంటే ఎంచాను కదా, నేను ఇంత గొప్పవాడిగా ఏం చేశాను, నేను ఎంచాను. కాబట్టి నిత్యములు ఏం చేస్తావు, ఆయన ఆజ్ఞల్లో కట్టల్లో గైకొంటావు అని దేవుడు ఆశపడుతున్నాడు. వింటున్నారు అందరు కూడా? దాని అర్థం ఏంటి? అవును, ప్రతి ఒక్కరు మనసులో ఏముండాలి, అవును దేవుడు నన్ను ఏం చేశాడు, సమస్త జనులు నన్ను ఏం చేశాడు, ఎక్కువగా ఎంచాడు. కాబట్టి నేను నిత్యముగా ఏం చేయాలి, ఆయన ఆజ్ఞలో కట్టలు ఏం చేయాలి, గై కొనాలి అని నువ్వు నిర్ణయం చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలమ్మా? కదా, ఇంత గొప్ప ధన్యత ప్రభు ఇచ్చాడు. ఇచ్చినందుకు ఏం చేయాలి, నేను ఆయన ఆజ్ఞల కట్టలు ఏం చేయాలి, నేను గై కొనాలి అని నీ హృదయాంతరంలో నుంచి ఏం చేయాలి, నీవు సమర్పణ చేసుకోవాలి. ఆ తీర్మానం నీలోనికి రావాలి. అవును, ఎక్కడో నన్ను ఏం చేశాడు దేవుడు, ఇక్కడికి తీసుకొచ్చాడు. కాబట్టి నేను ఏం చేయాలి, ఆయన ఆజ్ఞల కట్టలు ఏం చేయాలి, గైకోనాలి. ఆయన ఏం చేయమని దాన్ని చెయ్యాలి, ఏది వద్దన్నాడు దాన్ని ఏం చేయాలి, నేను విడిచిపెట్టాలి. ప్రభు చెప్పిన పని ప్రకారం ఏం చేయాలి, నామానికి మహిమపరచాలని ఏం చేయాలి, నువ్వు నీ జీవితంలో ముందుకు సాగవలసిన వాడవై ఉన్న ప్రియమైన బిడ్డలారా. తర్వాత చదవండి ఇంకా. చూడండి, తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత. చూడండి, ఎప్పుడైతే నువ్వు ఆయన్ని గుర్తెరిగి, అర్థమైందా? అవును, దేవుడు నన్ను ఏం చేశాడు, ఈ భూలోకం ముందు అందరికంటే నేను ఏం చేశాడు, హెచ్చించాడు. అంటే క్షమించాలి, ఏం చేశాడు, ఎక్కువగా నన్ను ఎంచాడు. అదే ఆయన కుమార్తెలుగా చేశాడు. కాబట్టి నేను ఏం చేయాలి, ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి, నేను గై కొనాలని. ఎప్పుడైతే నువ్వు గై కొంటావో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రియులారా ఏమన్నాడు, నీకు కీర్తి, సమస్త జనుల కంటే నీకేం చేస్తాడు, కీర్తి ఘనత పేరు కలుగునట్లు నేను చేస్తాను, హెచ్చించుతుందని. యెహోవా ఇద్దరు ఏం చేస్తాడు, ప్రకటిస్తున్నాడు. చూసారా, దేవునికి నువ్వు ఎప్పుడైతే నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను, నేను ఏ రీతిగా అందరికంటే ఎక్కువగా నేను ఎంచాడో దాన్ని గుర్తెరిగి నువ్వు ఆజ్ఞలు గట్టలు గైకొని నడుస్తావో అప్పుడు ఏం చేస్తాడంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగుంటే ఏం చేస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు.
నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా జీవిస్తావు ప్రియులారా, ఈ దినము నిన్నందరూ నీచంగా తక్కువగా చూసినటువంటి వారందరూ కూడా ఏం చేస్తారు, నేను ఒకప్పుడు కీర్తించే రీతిగా, పొగడే రీతిగా, అది అందరు నీ దగ్గరికి వచ్చి అమ్మా నీ దేవుడు నిజమైన దేవుడు అమ్మా, నేను కూడా మీ వెంబడే వస్తాము అన్న రీతిగా దేవుడు ఏం చేస్తాడు, నిన్ను చేస్తాడు. ఒకప్పుడు నువ్వు చెప్తే ఎవరు వినలేదు, కానీ ఇప్పుడు నువ్వు చెప్తే 4 మాటలు విందామని వచ్చేటువంటి వారు ఉంటారు. హల్లెలూయా. వింటున్నారండి? అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. అవును ప్రియమైన బిడ్డ, అనేకసార్లు నా సాక్ష్యం కూడా మీకు అనేకసార్లు చెప్పాను. మొట్టమొదట మా దాంట్లో నేను ఫస్ట్ మా తమిళియన్స్లో ఫస్ట్ ప్రభు నన్ను పట్టుకున్నాడు. ఎవరు మా వాళ్ళు ఎవ్వరు నమ్ముకోలేదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా నమ్ముకోలేదు. అర్థమైందా? ఇంట్లో బాగా నన్ను కొట్టారు, తిట్టారు. మా నాయన అయితే 3 సంవత్సరాలు నాతో మాట్లాడడం మానేశాడు. నువ్వు నా కొడుకు కాదు, నువ్వు నీ తండ్రిని కాదు. అర్థమవుతుందండి? రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు. కానీ దేవుని కృప బట్టి ఏం చేశాడు, అలాంటి పరిస్థితుల్లో కూడా చివరికి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానని కూడా నీకు ఆస్తి ఇవ్వను అన్నారు. ఎన్నెన్నో ప్రేమ చేసినప్పటికీ ప్రియమైన పిల్లల ప్రభు ఏం చేశాడు, నేను ప్రభుని నమ్ముకున్నాను, పైకి బయట నన్ను ఇంట్లో నుంచి గెంటేసినా పర్వాలేదు, నన్ను ఏం చేసినా పర్వాలేదు, నాకు ప్రభు కావాలి. అర్థమైందండి? ఆ రీతిగా ప్రభు నిలబెట్టాడు. మరి ఈ దినమున అర్థమవుతుందండి, దాదాపు 70% మంది యేసు ప్రభుని ఏం చేశారు, అందరు నమ్ముకున్నారు ప్రభు. అర్థమైందా? మరి అలాగే సేవకులు కూడా దేవుడు మా దాంట్లోంచే లేవనెత్తాడు. 5 బ్రాంచ్లు కూడా దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు దేవుని కృపను బట్టి తమిళనాడు ప్రదేశం కూడా అక్కడక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం, మా బంధువుల మధ్య ప్రియుల మధ్య ఏం చేస్తున్నాం, సువార్తను అందించడానికి కృప దేవుడు ఇస్తున్నాడు. అర్థమవుతుందండి? అలాగే దేవుడు మీ పట్ల కూడా అన్ని కార్యము చేస్తాడు. హల్లెలూయా. కానీ ఏం చేయాలి మనము, మన దేవుడు ఎందుకు నియమించాడు, ఆయన్ని ఏం చేయాలి, మనం గణపరచడం నేర్చుకోవాలి, మన ప్రత్యేకతలో ఉండాలి. ప్రత్యేకత ఎక్కడ కూడా ఏం చేయలేదు. చివరికి నా వివాహ విషయంలో కూడా ఎలాంటి యొక్క అన్ని ఆచారాలు కానీ అన్య పద్ధతులు కానీ, తర్వాత నా పిల్లల విషయంలో కానీ, చివరికి మా అమ్మ రక్షణ పొంది ఇప్పుడు రక్షణ పొందింది. అర్థమైందా? మాకు వివాహమైన తర్వాత పిల్లలు పుట్టినప్పుడు కూడా మా పిల్లలకు కూడా మా అమ్మ ఒక చిన్న బొట్టు పెట్టడం ఎరగదు. అన్యురాలే, ఎవరైనా ఇచ్చినా చెప్తుంది, వాళ్ళు దేవుని పిల్లలు పెట్టకూడదు. అదే మా తమ్ముడి పిల్లలు మా చెల్లెలి పిల్లలు ఏమైనా అవుతే మంత్రగారి దగ్గరికి వాళ్ళ దగ్గర తీసుకుని అవి కట్టించేది. కానీ మా పిల్లలకి ఏమైనా అవుతే అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వస్తాం అక్కడ మా ఇంట్లో. కానీ వాళ్ళకేమైనా ఏదైనా అయితే మాత్రం ఏం చేస్తుందా, ప్రార్థన చేపిస్తుంది. అంటే ఆమెకి ఏమర్థమైంది, వీళ్ళెవరు దేవుని పిల్లలు, వీరు నిజమైన దేవుని బిడ్డలు. మేమేం చెప్పలేదు, మేము వాళ్ళతో గొడవ పెట్టుకోలేదు, మా పిల్లలకి అది చేయదని. కానీ ఏంది, మనము నడిచిన ప్రత్యేకతను చూచి ఇది దేవునికి సంబంధించినది కాదు, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలని వాళ్ళు ఏం చేస్తారు, అన్ని జనులుగా ఉండి కూడా ఏం చేస్తారు, వాళ్ళు చెప్పండి అర్థము చేసుకున్నారు. ఇప్పుడు దేని విషయంలో కూడా మన దగ్గరికి ఏం రారు. మా తమ్ముడైనా కానీ మా చెల్లెలైనా కానీ బంధువులే కానీ ఇది అన్న చేయడు, అన్ననికి పనికి సంబంధించింది కాదు. అర్థమైందండి? ఆటోమేటిక్గా అందరి ముందు లేదు, మన ప్రత్యేకత అనేది ఏమైంది మీకు అర్థం కావడానికి చెప్తున్నా ప్రియమైన బిడ్డ. అదా, ఇది దేవునికి సంబంధించింది కాదు, ఇది దేవునికి ఏమాత్రం పడనటువంటిది. ఇంకో ఉదాహరణ చెప్పి నేను వాక్యం ముందుకు. మా చెల్లికి వివాహం అయింది, మా రెండో చెల్లికి వివాహం అయింది.
మొట్టమొదట కుమారుడు పుట్టాడు. అనుజులు ఏం చేస్తారు? పిల్లలు పుట్టగానే జాతకం రాపిస్తారు. మీ దగ్గర ఇక్కడ ఉందా? అట్లా జాతకాలు రాపిస్తారు కదా. ఆ పుట్టిన టైము రోజు పెట్టి ఏం చేస్తారు? జాతకాలు రాపిస్తారు. మా వాళ్ళు కూడా రాపిస్తారు. ఎక్కడ? తమిళనాడులో పోయి అక్కడ రాపిస్తుంటారు. అలాగా మా మేన బావ, మా అత్త కొడుకు వెళ్ళి ఆ జాతకం రాపిస్తున్నాడు. ఎవరి మీద? మా చెల్లె కొడుకు. అయితే ఆ జాతకం రాసేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఈయన జాతకంలో మేనమామకి బాగా లేదు టైము. అర్థమైందండి? ఏం బాగాలేదు? మేనమామకి టైం బాగలేదు. కాబట్టి ఈయన ఏం చేయాలి? 40 రోజులు వెళ్ళి ఏం చేయాలంటే నవగ్రహాలకి తిరగాలి, చుట్టూ రావాలి, నా మడి కట్టుకొని తిరగాలి అన్నారంట. మేనమామ ఎవరు? నేనే. అయితే మా మేనబావ రాయిపించడానికి పోయిందిగా, ఆయన ఏమన్నాడంటే తెలుసా? అయ్యా, ఆయన యేసుని నమ్ముకున్నాడు, ఇవన్నీ చెయ్యడు అన్నాడంట. హల్లెలూయా. అర్థమైందండి? వెంటనే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అలాగైతే ఏం కాదు, పో, అలా అయితే ఏమీ కాదు. ఇప్పటికి అందరూ బతికి ఉన్నారండి. అర్థమైందా? కాబట్టి ఇది విషయం. దాని అర్థం ఏంటిది? ప్రత్యేకత అనేది ఏం చేయాలి మనం? ఇప్పుడు ప్రత్యేకంగా అక్కడ మాకు తెలిసినంత మట్టుకు మేమున్న స్థలంలో సేవ చేసే పరిచయాలలో ఎవరైతే మా బంధు ప్రియుల్లో కావచ్చు, యేసుని కొత్తగా నమ్ముకుంటున్నారో వారికి ప్రత్యేకంగా ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెప్పాల్సిన పని వచ్చేవాళ్ళు ముందే అన్ని నిర్ణయించుకొని వచ్చేస్తారు. హల్లెలూయా. స్పెషల్గా బోధించవలసిన పని లేదా? బేడం తీసుకుంటున్నావా, నగలు తీసేయాలి, అది తీసేయని చెప్పాల్సిన పని లేదు. మేమే అంట అసలు ఎందుకు తీసేసి ఎవరు తీయమన్నాడు అని అడుగుతాం. నేనే అడుగుతా, ఏమని, ఎందుకు తీసేసావమ్మా, పెట్టుకో అని నేనే అడుగుతుంటాను అనేకసార్లు. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి అంటే చెప్పే విషయం ఏంటంటే, ఏం చేయాలి మనము? దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు మనల్ని ఎక్కువగా ఎంచాడు. అర్థమైందా? మా అమ్మ ప్రభువుని విడిచిపెట్టమని ఉరి కూడా వేసుకోవడానికి పోయింది. వేసుకుని వదిలిపెడతావా? నేనేం చేయను. నేను ఊరేసుకొని మేము ఒక గుడిసెలో ఉండేవాళ్ళం, పెద్ద గుడిసెలో ఉండేవాళ్ళం. అక్కడ వరి తాళే వేసుకుంది. అలాంటి పరిస్థితి కూడా ఏం చేశాడు? దేవుడు నిలబెట్టాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకించినటువంటి వారము దేవుడు మనం ఏం చేశాడు? మనందరినీ ఆయన ఏం చేశాడు? ఎక్కువగా ఎంచాడు. ఆ విషయాన్ని గ్రహించి ఏం చేయాలి మనము? ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టలు ఏం చేయాలి మనము? ఎదుర్కోవాలి, క్షమించాలి. ఆయన ఆజ్ఞ కట్టలు ఏం చేయాలి? గైకొనాలి. గైకొన్నప్పుడు నిత్యముగా దేవుడు ఏం చేస్తాడు? నిలబెడతాడు. ఏం చేస్తాడు? నిలబెడతాడు నిన్ను. దేవునికి తోడుగా ఉండి నేనేం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఈ విషయాన్ని బాగా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి అందుకని మనం దేనికి దేవుని యొక్క వాక్య ప్రత్యేకతకి ఏం చేయాలి? మనము విలువను ఇవ్వాలని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ప్రియులారా, చివరిగా ఇంకొక వాక్యం చదువుదాం. ప్రియమైన బిల్లారా, తీతు రాసిన పత్రిక 2:14. తీతు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 2:14. సమస్తమైన దుర్నీతి నుండి మనను సత్క్రియానంద శక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తాను ఏమన్నాడండి? తన కోసము పవిత్రపరచుకున్నాడంట.
అమ్మా ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు ఆయన? తన కోసము. ఏం చేశాడు? మనకు కల్వారి శిలువలో ఏం చేశాడు ఆయన? తను తాను అప్పగించుకున్నాడు. అప్పుడు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకని మనం ఏమై ఉండాలమ్మా? ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనం ఏం చేస్తున్నాడు? ప్రత్యేకంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకరకే దేవుడు మన అందరం ఏం చేశాడు? వేరు చేశాడు అని ఇక్కడ దేవుని వాక్యం మనము చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మనము ఆది కాండము వద్ద ఒకసారి 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసెను, దేవుడు వెలుగును చీకటిని వేరు. ఇక్కడ చదవబడిన వాక్యం ఆదిలో నుంచి చూస్తున్నాం. అర్థమైందండి? దేవుడు మొట్టమొదటి ఏం చేశాడు తెలుసా? వెలుగు కలుగును గాక అని పలికాడు. మా వింటున్నారా? ఏం పలికాడు? వెలుగు కలుగును గాక అని పలికాడు. వెలుగు కలిగింది కదా. అయితే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే రెండింటిని కలిపి అట్లా పెట్టేశాడా? ఏం చేశాడంట? చీకట్లో నుంచి వెలుగును వేరు చేశాడంట. ఇక్కడ రెండింటిని వేరుపరచడం ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే చీకటి నుంచి ఏం చేశాడంట? వెలుగును వేరు చేశాడు. మొట్టమొదటి దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు? మొట్టమొదటి చీకట్లో ఉన్నప్పుడు ఆయన వెలుగు, సువార్తను వెలుగును మన మీద ఏం చేశాడు? వాక్యమైన వెలుగును ఏం చేశాడు? మన మీద ప్రకాశింప చేసి మన అక్కడ ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ చీకటి వెలుగు కలుస్తుందా? కలుస్తుందండి? కలవదు, కలవకూడదు. కలిస్తే ఇంకేముంది? అయిపోయింది. అర్థమవుతుందండి? ఏమాత్రం కలవడానికే వీలు లేదు. అలాగే దేవుడు జలాన్ని కూడా రెండుగా వేరు చేశాడు. జలంలో ఏం చేశాడమ్మా? కింది జలములు, పై జలములు రెండింటి ఏం చేశాడు? వేరు చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా అర్థమవుతుందండి. మొట్టమొదటి ఏంటి? చీకటి. మొట్టమొదటి ఏంటిది? చీకటి. ఆ చీకటి నుంచి దేవుడు ఏం చేశాడు? వెలుగును వేరు చేశాడు. అలాగనే చీకటిలో మనల్ని కూడా ఏం చేశాడు? ఆశ్చర్య వెలుగులకు మనల్ని తీసుకొచ్చాడు. అలాగే కింది జలముల్లో మొత్తం జలములు ఎక్కడున్నాయి? ఫస్ట్ భూమిలో నిండి ఉంది కదా. దాన్ని ఏం చేశాడు దేవుడు? కింది జలముల్లో నుంచి ఏం చేశాడు? వేరు, మీ జలములను ఏం చేశాడు? వేరు చేశాడు. అలాగనే భూ సంబంధమైన ప్రజల నుంచి ఏం చేశాడు? పర సంబంధమైన వారిని ఏం చేశాడు? వేరు చేశాడు. అందుకే యేసయ్య అన్నాడు, ఏమన్నాడు కదా? మీరెవరు? భూ సంబంధుల, పరలోక సంబంధుల? భూ సంబంధులకి పరలోక సంబంధుల కంటే ఇంకా చెప్పాలంటే శరీర సంబంధాలకి ఆత్మ సంబంధాలకి ఉందా? ఏమైనా కొత్త ఉందా? ఉండకూడదు. ఏమాత్రం ఉండడానికి వీల్లేదు ప్రియమైన బిడ్డ. ఎందుకంటే దేవుడు ఆది నుంచి కూడా తనకంటూ ఒక గుంపును ఏం చేస్తాడు? దేవుడు ఏర్పరచడు కదా, వేరు చేస్తూ వస్తున్నాడు. మన సభ్యులు ఎందుకు వేరు చేయడం? ప్రత్యేకించుకోవడం. అర్థమైందండి? వేరు చేస్తూ వస్తున్నాడు. ఆ వేరైన గుంపు ఎలా ఉండాలనుకుంటున్నాడు? వేరుగానే ఉండాలనుకుంటున్నాడు. అలాగనే సంఘం అనేది ఎప్పుడు కూడా ఏంటి? ప్రత్యేకమైన గుంపు. ఈ ప్రత్యేకమైన గుంపు ఎప్పుడు కూడా ఏంటంటే నిత్యముగా ఎప్పటికీ కూడా కొంత శ్రమలు, కష్టాలు, శోధనలు అనేటువంటి కంపల్సరీగా ఉంటుంది. వస్తాయి కాదు, ఉంటుంది. అప్పుడు అర్థమవుతుందా? వస్తాయి అనడానికి ఉంటుంది అనడానికి తేడా ఉందా? మీకు ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుందండి. నిత్యముగా ఏముంటుంది? పోరాటం అనేది ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వెలుగుంది, అర్థమైందా? ఇప్పుడు చీకటి ఎప్పుడు కూడా ఈ గదిలోకి రావటానికి సిద్ధంగా ఉందా లేదా? ఇప్పుడు చీకటి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ వెళ్తూనే ఉండాలి. ఇది ఆరిందనుకో చీకటి వచ్చేస్తుంది. అలాగనే
చీకటి అనగా మనకిని లోకానికి, లేదా మనకిని పాపానికిని, లేదా మన ఆత్మకి శరీరానికిని ఎప్పుడు ఏముంటుంది? జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా దిగజారుతావో, ఎప్పుడైతే వోల్టేజ్ తక్కువ అవుతుందో, లేదా కరెంట్ ఆఫ్ అవుతుందో, కనెక్షన్ కట్ అవుతుంది, ఏమవుతుంది? మళ్ళీ అలా చాలా మంది ఈ దినంలో ఎక్కడున్నారు? చీకటి ఉంటున్న వారు ఉన్నారండి. అంటే ప్రత్యేకతను కోల్పోయిన వారు ఉన్నారు. దేవునితో సంబంధము కోల్పోయిన వారు ఉన్నారు. నువ్వు ప్రత్యేకంగా ఉంటేనే దేవుడు నీతో ఉంటాను ఈ మధ్య సంచరిస్తున్నాడండి. కలిసిపోతే ప్రయోజనము లేదు. మాట అర్థమవుతుందండి.